డ్రై ఫ్రూట్ చాక్లెట్ హోమ్ మేడ్, అది కూడా కోయిట్లో ఉండి చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను దాన్ని చూసేద్దాము. దీనికి కావాల్సింది ఏంటంటే వేరుశనగపప్పు అండి. వేరుశనగపప్పు అంటే నేను ఇక్కడ బయటకు పోయి షాపింగ్ పోయేటప్పుడు తెచ్చుకుంటాను. చాక్లెట్ అండి, అది చాక్లెట్. హనీ అండి, హనీ అంటే తేనె. అది పసుపు ఉన్నా కూడా అది కూడా చాక్లెటే అండి. అవి కలర్స్ చాక్లెట్స్ వస్తాయండి. అందువల్ల అది పసుపులో ఉంది కలర్ చాక్లెట్. అందువల్ల అది కొంచెం గిన్నెలో తీసుకున్నాను నేను. తర్వాత ఏంటంటే అది వేరుశనగపప్పుని దానిపైన పొట్టు తీసేసాను. పొట్టు తీసేసి నేను పొట్టు చాలా వరకు తినండి, ఆ పొట్టుతోనే తినేస్తాను. ఎందుకంటే దాంట్లో అసలు చాలా వరకు దీంట్లోనే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంచెం చాక్లెట్ వేసాను. చాక్లెట్ వేసిన తర్వాత పసుపు చాక్లెట్ కూడా వేసాను. తర్వాత మళ్ళీ వేరుశనగపప్పు వేసాను. మొత్తం దాన్ని మిక్స్ చేసేయాలి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను నేను. ఏదైనా మీకు చాక్లెట్ బాక్స్ ఉంటాయి కదా, అక్కడ అలాగ చాక్లెట్ బాక్స్లో అయితే చిన్న చిన్న బాక్సులు వేస్తే అది షేప్లో వస్తాయండి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వస్తాయి. అలా కూడా ట్రై చేయండి. తర్వాత ఏంటంటే కొంచెం నేను హనీ వేసానండి. చూడండి హనీ, ఎందుకంటే ఆల్రెడీ చాక్లెట్ కొంచెం తీపిగానే ఉంటుంది. ఆ పసుపు చాక్లెట్ కూడా అది తీపిగానే ఉంటుంది. హనీ కూడా కొంచెం వేసాను. తర్వాత ఏంటంటే నువ్వులండి, నువ్వులు తెలుసు కదా మీకు. నువ్వులు ఏంటంటే అది బ్లాక్ నువ్వులు కూడా వస్తాయి, వైట్ నువ్వులు కూడా వస్తాయండి. అది నువ్వుల్ని కొంచెం గోరువెచ్చని కొంచెం వేయించుకోవాలండి. అది వేయిస్తే చాలా స్మెల్ చాలా బాగుంటుంది. అది వేయించుకున్న తర్వాత దానిపైన అలా వేసేసాను. మళ్ళీ ఏంటంటే వేరుశనగపప్పు మళ్ళీ పైన వేసాను. చూడండి అలా వేసాను. మీకు ఏదైనా అందుబాటులో చిన్న చిన్న బాక్స్లు అయితే హార్ట్ షేప్లో, అలాగే ఇది కూడా ఒక పెద్ద వస్తుందండి, వచ్చేస్తుంది. ఇంకా చిన్న చిన్న బాక్సుల్లాగా స్క్వేర్ షేప్లో అది ఉంటాయి కదా, అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎలా పెట్టేసాను నేను, మొత్తం పెట్టేస్తున్నాను అలాగా. తర్వాత ఏంటంటే ఇదేంటి కాజు అండి. కాజు సన్నగా తుంచుకొని కట్ చేసుకొని, తర్వాత ఏంటంటే మన ఏం చెప్తారు కొబ్బరి కూడా అండి. కొబ్బరి కొంచెం నెయ్యి వేసి అది రెండు కొంచెం వేయించేసుకోవాలండి. కాజును సన్నగా కట్ చేసిన కాజు, కొబ్బరి వేయించేసి దానిపైన కొంచెం డెకరేషన్ లాగా పైన మొత్తం వేసేయాలి. డెకరేషన్ లాగా చూడడానికి కొంచెం బాగుంటుంది. లుకింగ్ కూడా సూపర్ బాగుంటుంది. తిన్నట్టు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది మొత్తం డ్రై ఫ్రూట్ చాక్లెట్ కాబట్టి మొత్తం డ్రై ఫ్రూట్స్ తయారవుతుంది. అందువల్ల ఏంటంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా కూడా మీ ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. హెల్తీ కూడా.